చలో అందరికీ శనార్థి వాక్ బక్రీ టీ సమర్పించు మాస్ మల్లన్న ముచ్చట్లు పాడవై రాజ్ నివాస్ ఇలాచి మరియు మై డాక్టర్ స్ప్రేకు స్వాగతం. వచ్చేసిడు మీ నడిచి కాక ఇక అరుచుకుందాం రారులా ఇయాల్టి మోక ఏందో ఏమో పోరి జగనాలు మీటింగ్లతో జనాలకు కష్టాలే ఉన్నాయని ఓ దిక్కంటుంటే ఇక పోలీసు వాళ్ళ ఓవర్ యాక్షన్ మట్టుకు ఇంకెక్కువ అయింది. అబ్బబ్బబ్బబ్బబ్బా అంతరావు పెద్ద మనిషి పెడుతున్నాడు అయ్యా సిద్ధమనే యుద్ధం అని ఇక ఆయన దానికి పోలీసు వాళ్ళ ఊరుకులాట వాళ్ళ ఆడావుడి మామూలుగా లేదులా. అరే 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 ఏం చెప్తట్టున్నది ఎట్లా ఉన్నది పరిస్థితి. ఇంత ఓవర్ యాక్షన్ ఎందుకో ఏందో మరి ఏపీ పోలీసు వాళ్ళు అనుకుంటారా లేకపోతే గాలిపంక పార్టీ కార్యకర్తలా మీరు ఏందో అర్థమవుతలేదు. చూస్తూనే ప్రతిపక్షాల వాళ్ళు కూడా చూస్తూనే ఉర్రు ఏం ఊకోరు తాత రేపు జనాలు కూడా చెప్తారు మీ సంగతి. పోలీసోళ్ళు జనాల కంటే మరి గాలిపంక పాటోళ్ళకే పని మస్తుగా చేస్తారు. అవు సారు, ఇక యూనిఫామ్ తీసేసి కండువాలు కప్పుకొని మీరు కూడా రాజకీయం చేస్తే సరిపోదా? మరి జనాలు ఇచ్చే జీతాలు తీసుకుంటా గాళ్ళ మీదనే గిట్లా ఆంక్షలు పెట్టుడు ఎక్కడి దాకా కరెస్ట్ చెప్పుండ్రి. ఇక రాప్తాడులా జగన్ సభ ఉన్నది కదనుల్లా రేపు. ఇక ముచ్చట మీదనే ఈ ఎల్లటి కాంచెల్లే అనంతపురం జిల్లా పోలీసులు అత్యుత్సాహం చూపుతున్నారులా. మంత్రి పెద్దిరెడ్డి కోసము సామాన్యులను ఆపేసిండ్రు ఏడికాడ పోలీసోళ్ళు. అనంతపురం నుంచి రాప్తాడుకు పోతున్న మంత్రి పెద్దిరెడ్డి కోసము ఫ్లైఓవర్ మీద దాదాపు అరగంటకు మీదనే ట్రాఫిక్ ఆపేసుడుతోని పోలీసుల తీరు మీద మస్తుగా గరమైతున్నారు జనాలంతా. మరి కారా అర్ధగంట సేపు గట్లనే రోడ్డు మీద ఉండాలా, ట్రాఫిక్ మొత్తం జామ్ కావాలంటే ఎట్లా అనిపిస్తా చెప్పుర్రి? జనాల కోపం రమ్మంటే రాదా? ఈ రాజకీయ నాయకులను గెలిపించుకున్నదే ఈ జనాల మంచి కోసమాయే. ఇక గాల్లో వస్తున్నారంటే గీళ్ళనప్పుడు ఎంత దాకా కరెస్ట్ చెప్పుండ్రి? మంత్రి కోసము మమ్మల్ని ఆపుడేంటిది అని మస్తుగా మండిపడుతున్నారు. ఇక గాలిపంక పార్టీ నేతలకు పోలీసులు మస్తుగానే వత్తాసు వలుకుతున్నారు. ఇది అసలు కరెస్ట్ ముచ్చట గానే కాదని బాగా గరమైనరుల్లా. ఇక చూడుండ్రి అక్కడ కట్టం ఎట్లున్నదో. అది చూసినారుల్లా. ఇవే మికమతులుల్లా సకదనం పాడైపోను. మరి జనాలకు కోపం రమ్మనక రాదా? మరి మంత్రి పోతా ఉంటే మమ్మల్ని ఆపుడేందయ్యా మీ సకదనం కాకపోతే? మరి ఎవరికన్నా పానపాయం బాగా ఉండి పానం మీదకి వచ్చినా కూడా మంత్రి పోతుండ్రు ఆగుండ్రి పానం పోతే పోని అంటారా? ఇదేదో కథనే బాగానే ఉన్నది కదా మీ ముద నష్టమైపోను. మేము ఓట్లయితే గెలిచిన మీరు ఇవాళ మమ్మల్ని రోడ్ల మీద గింతదాకా ఆపుడు కరెస్టా అని మస్తుగా గరమైతున్నారు గాలిపంక పాటోళ్ళ మీద, ఇటు పోలీసులు చేసిన అత్యుత్సాహం మీద. శబా ఇక మాతోటి కాదే ఈ జగన్ పాలనలో మేము బాగుపడవు మాతోటి కాదు ముచ్చట. అరే జనానికి ఏమన్నా చేద్దామని నెరికింత దౌర్భాగ్య పాలన ఏం దిక్కుమాలే పాలన అని ఇక ఇటు కమలం పార్టీ వాళ్ళు కూడా కష్టం అంటారు గాలిపంక పార్టీ వాళ్ళ మీదకి. ఎందుకనంటే మరి ఆయన తరిక అట్లా ఉన్నది కదా, తరిక తప్పిన తడక లెక్క తవ్వ లెక్క తయారైన జగనాలు. ఇక ఊక్కుంటారా బీజేపీ వాళ్ళు ప్రతిపక్షాలు ఉంటాయా చెప్పురు నిమ్మలంగా మాట్లాడతారా వాళ్ళనా? ఇక బీజేపీ వాళ్ళు అయితే యాస్టగా ఉన్నారట. మాతోటి కాదు అమ్మ నెరికింత దిగచెడ్డ పాలన అని చెప్పి చిడం తిడుతున్నారు. షవ్వా 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 ఎంతమంది నోళ్ళలు ఉంటావో జగ్గులు. ఏపీ మొత్తం నిన్ను ఎంత విమర్శించినా నన్ను కాదు నేనే గెలుతానే ధీమతోటి మస్తుగానే ఉన్నావు. అయినా నీకు లోపట ఓటం భయం ఉందని మా ఎరికే. నువ్వేం చేసినావని చెప్పు, జనాలు నేను మన గెలిపిస్తారు అని చెప్పి సీఎం జగనాల తీరు మీద బీజేపీ నేతలు అయితే అసహనం వ్యక్తం చేస్తున్నారు. 2019 జగనాలు దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి అవన్నిటిని మొత్తం ఆగమాగం చేసి పెట్టే. ఏమున్నది నీ సకదనము మద్యపాన నిషేధం వంటివి ఏడవాయే. ఓట్లు అయినాకట అది మొత్తం మరిచిపోతివి, దిక్కుమల బ్రాండ్లోటి తీసుకొత్తివి. మళ్ళీ ఇప్పుడు ఎట్లా ఓట్లు అడుగుతావు? ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతావు? జగను ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతావో చెప్పు అని నిలదీసిండ్రుల ఏడికాడ. ఇక ఈ ఎన్నికలల్లో జగన్ను ఓడించేందుకు జనాలు మస్తుగా సిద్ధంగా ఉన్నారు. ఇక నిన్ను గద్దె దింపి ఇంటికి పంపుడే అని చెప్పి కరాఖండిగానే చెప్పుకొస్తున్నారు చూడుండ్రి. జగన్మోహన్ రెడ్డి గారు ఇది వరకు 2019లో దొంగ ప్రామిసులు చేశారు. మద్యపాన నిషేధం చేసిన తర్వాతే నేను 2024లో ఎలక్షన్స్కి వచ్చి మీ దగ్గర ఓటు అడుగుతాను అని చెప్పిన పెద్ద మనిషి 12 రూపాయలు చీప్ లిక్కర్ని 200 రూపాయలకి అమ్ముతూ ప్రజలని ప్రాణాలని తీస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అసలు ఏ నైతిక హక్కు ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు అడిగేదానికి అనేది ప్రజలందరూ గమనించవలసిన అవసరం ఉంది. అదే చూసినారులా గదన్నట్టు కథ. ఇక ఒక్క బీజేపీ నేతలే కాదు సీఎం జగ్గుల మీద ఏపీ అంతా కూడా దుమ్మెత్తిపోతున్నది 2 దోసెట్లా. మరైనా వేసిందేముంది? రాష్ట్రంలో రోడ్లు చక్కగా లేవాయే, బల్ల ముచ్చట చూస్తే గట్లనాయే, అరాచకాలాయే, అన్యాయాలే, అక్రమాలాయే. ఏడికేంచమ్మా? ఇక గందుకే జనాలకు కూడా బాగా అర్థమైంది. మద్యపాన నిషేధం అంటివి దిక్కుమల బ్రాండ్లు తీసుకొత్తివి. నేను నమ్మితిమి ఒక అక్కకు ఒక చెల్లెకు నీ బిడ్డసుంటోందని చెప్పి మాయమాటలు చెప్పినవు ఓ తుగ్లక్ జగను. ఇక నీ పాలన మాకద్దు అని చెప్పి జనాలే అనుకొస్తున్నారులా. ఇక ఎన్నికల
ఎన్నికలప్పుడు చెప్తారు అసలైన ముచ్చట అని మొలతాడి దంప కాదరా ఏం పుట్టిందిరా మీకు నాకు అర్థమైతే లేదు ఎవరు కావచ్చు ఎట్లా కావచ్చు చర్చిని ఏం లేకుండా తలగబెట్టిరు అంటే చూడురి ఇక పాపం ఒక ఆయన అయితే మంటలకి వెళ్ళి దుంకి ఇక పానం కాపాడుకున్నాడట చర్చి ఏడికాడికి నాశనం చేసి పాడేసిరు మరి ఎవరు చేసిరు ఏం కథ అనేది తెలియదు కానీ మొత్తం మీద అయితే ఆగం చేసిరులా ఇంతకు ఏడ తరగబెట్టిరు అనుకుంటారా ఇక పోదాం రాని చెప్తా ఏం పని పాట లేని వాళ్ళు ఏం చేస్తారు చెప్పుండ్రి వీళ్ళు అల్లరి మూకలకు మొత్తం తావు లేకుండానే పోతున్నది కదా ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలము దానవాయిపేటల అల్లరి మూకలు రెచ్చిపోయినయుల్లా అగ్వజాము రాత్రి గుర్తు తెలనోళ్ళు వచ్చి చర్చిని తలగబెట్టిండ్రు ఈ ఘటనలో పూర్తిగా గాలిపోయిందిలా చర్చ్ అంతా కూడా గదే విధంగా ఇక చర్చిల 14 బస్తాల ధాన్యం కాలి బూడిదైపోయాయి ఇప్పుడు ఏమన్నా వచ్చిందా చెప్పుండ్రి ఇక ఘటన సమయంలో మంటల్ని గమనించి ఇక చర్చిల నుంచి బయటకు దూకి ఒక వ్యక్తి ప్రాణాలు కాపాడుకున్నాడు పాపము ఇక రాత్రి 11:30కు ఈ ముచ్చట జరిగినట్లు చెప్పుకొస్తున్నారు. ఒక 11 గంటల సమయంలో ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఇలా చర్చి కాలిపోయిందయా ఎవరు పెట్టారు మనకు తెలియదు ఎవరు గుర్తులేరు అని చెప్పడం ద్వారా ఇంకా సరే మనం ఎవరి మీద నిందలు మోపుతాం చూడని పరిస్థితిలో వదిలే మీకు మనం ఏదైనా చేసుకుంటూ మళ్ళీ నడిపిద్దామని మరి ఇక్కడ వచ్చేవారికి చర్చి పూర్తిగా మరి కాలిపోయిందండి. మరి అధికారులకి దృష్టికి మేము తీసుకొస్తున్నాం ఏదైనా మరి ఇలా చేయొద్దనే చర్య మళ్ళీ తీసుకోవాలని అందరి ఎదుట నేను సమక్షంలో నేను ఒక దైవ సేవకుడిగా ఉండి దీన్ని ఏలాడు చేస్తున్నా. ఈ ముచ్చట మీద ఏంది అని పోలీసు వాళ్ళు అయితే కేసు నమోదు చేసుకొని ఆరాధిస్తున్నారు పురాగా. అది కోపతాపాలుంటే మనుషులు మాట్లాడుకోవాలి కానీ ఇట్లా చర్చలు తలగబెడతాము అందులో ఉన్న సామానంతా తలగబెడతామంటే ఏమనాలో చెప్పుండ్రి మనుషులుంటే పానాలు ఓవడే కదా. గిసుంటి అల్లరి మూకలు చేయంగా మొత్తం ఆగడాలకు అంతే లేకుండా పోతున్నదుల్లా పోలీసు వాళ్ళకు ఎవరన్నా తెలిసినాక గట్టిగా తలవాలేయాల తాతలకు. కేసీనేని నాన్న అంటే ఆయన ఉత్త ఊసరా వెళ్ళి ఆయన పెద్దగా రంగులు మారుస్తూ ఉంటాడు ఆయన నమ్మేదానికి ఏమి లేదని చెప్పి కేసీనేని చిన్ని చెప్పుకొచ్చింది అనుకో రాదురి గట్టిగానే అరుచుకున్నాడు మొత్తం మీద అయితే ఇక ఎందుకంటే ఈ నడుమ అసలే పడతలేదు కదా ఇక మొత్తం మీద మళ్ళీ ఆయన ఇక గాలిబంగ పార్టీ అంటేనే ముచ్చటంతా గట్లుంటుంది కదా అగో ఆదానికి ఎచ్చలే ఇట్లా చెప్పిడు అనుకో రాదురి మరి ఇంతకీల నడుమ ఏముందా ఎందుకు అట్లా అయింది అని అంటే ఇక చూడురి కథ. ఓ వసూలు రాజా నీ గురించి ఎవరికి తెలియదు చెప్పు నీ వసూల ముచ్చట మొత్తం నాకెరికే ఢిల్లీలో లోకేష్ కలిసిన లాయర్ల ముచ్చట మొత్తం ఎప్పటికప్పుడు గాలిపంక పార్టీకి నువ్వే చేరదీస్తున్నావని మా ఎరికే నాకు చంద్రబాబు కోసం అప్పుడు మస్తుగా పూజలు చేసి ఇప్పుడు ఆయననే పైసలు తీసుకొని ఇష్టం వచ్చినట్టు విమర్శిస్తున్నావు నీ కథ మాకు తెలియదు అయ్యింది విజయవాడ వెస్టుల టికెట్లు ఇప్పిస్తా అని చెప్పి ఇద్దరు కాంచెలి కోట్ల దాకా తీసుకుంటివి ఇప్పుడు వాళ్ళు మా పైసలు మాకు కావాలని నేను ఒత్తిడి తెస్తున్నారు గా ముచ్చట కూడా నాకెరికే నువ్వు జగ్గులకి ఒక వసూలు రాజావు నువ్వు జగ్గులు కాడ పాలే అని చెప్పి ఇక ఘాటుగానే వ్యాఖ్యలు చేసిండుల్లో ఎవరనుకుంటున్నారా టీడీపీ సీనియర్ నేత కేశినేని చిన్ని కేశినేని నాని ఓ ఊసర వెళ్ళని చెప్పి సంచలన వ్యాఖ్యలు చేసిండు ఈ తీరుగా నేను చెప్పుడు ఎందుకసో ఇక మీరైన మాటలల్లా ఈ ఊసర వెళ్ళి ఎట్లాంటి వాడు అంటే ఇతను కోవర్ట్ ఆపరేషన్ చేస్తున్నారని మా తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ తెలుసు చెప్పే అన్ని అబద్ధాలు ఇతను ఏ రోజు కూడా ఒక నిజం చెప్పడు ఇతను ఇద్దరి దగ్గర టిక్కెట్లు ఇప్పిస్తానని ఇద్దరు వ్యక్తుల దగ్గర ఒకరి దగ్గర ₹1 కోటి ఒకరి దగ్గర ₹4 కోట్ల తీసుకున్నారు ఇవాళ జగన్ దగ్గరికి వెళ్ళి పాలేరు పని చేస్తున్నాం త్వరలో ఆధారాలతో సహా ఈ విషయాలన్నీ బట్టబయలు చేస్తా అది చూసిర్రు కదా గదన్నట్టు ముచ్చట ఇక జగ్గుల కాడికి ఎవ్వరు పోయినా సరే జగ్గుల దగ్గర ఎవ్వరు ఉన్నా సరే గట్లనే తయారైతారు ఊసర వెళ్ళి లెక్క రంగులు మార్చుడే గాలిపంక పాటోల నైజం అన్నట్టు ముందున్న మాట మీద నిలబడితే మంచిగానే ఉండు ఊసర వెళ్ళన్నా ఇంత నయము అదన్న దానికి అనుగుణంగా దాన్ని కాపాడుకునేందుకు రంగులు మారుస్తుంది గాని వీళ్ళు జనాల పానాలు తీసేందుకు ఎప్పటికప్పుడు రంగులు మారుస్తూ ఉంటారు ఇక ఊసర వెళ్ళి తోటాలను ఓల్చినా కూడా పాపమే అని పబ్లిక్ అయితే అనుకొస్తున్నారు గట్లుంటది మరి గాలిపంక పాటోల ముచ్చట జగన్ మంచిగానే ట్రైనింగ్ ఇస్తా ఉన్నట్టున్నాడు అందరికీ కూడా నా తీరుగా అందరు తయారు కావాలా మాట మీద ఎవ్వరు నిలబడద్దు అని చెప్పి మరి ఎట్లయిందో ఏమైందో కానీ కొడుకుని తీసుకొని భార్య ఇంటి ముంగలు నిలబడ్డది అత్తగారేమో ఇంట్లోకి రానియా కూడా గేట్ వేసిరట ఇక పొలగాడు నాయన అని గేట్ కాడ ఎంత మొత్తుకున్నా కూడా నాయన వచ్చింది లేదు కనికరం చూపించింది లేదు అత్తమామేమో అసలే పట్టించుకోవడం లేరట వెళ్ళిపోయి ఇడికి వెళ్ళని మరి ఏడ వచ్చింది చదవడం కట్నం పైసల కన్నా మాట మంతి కన్నా మరి ఇంకోనన్నా నడిమిట్లా జొర్రిరా ఈ పంచాయతీ ఎందుకు వచ్చిందో కానీ పాపం ఇంటి ముందలే ధర్నా చేసుకుంటూ కూర్చుంది కోడలు ఇక ఆ ఇంటి కోడలు ఆ ఇంటి ముందలే ధర్నా చేసుడు అంటే ఎంత దరిద్రంగా ఉంటుందిలే మరి ఎంత బాధ వచ్చిందో ఏం కథ పురాగా అరుచుకుందాం రారి అబ్బా గిసొంటి ముచ్చట్లుంటే గుండె దొరక్కపోతుంది ఎసొంటి ముచ్చట ఏంది అని అనుకుంటున్నారా రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్లా హృదయ విదారక ముచ్చట్నే కనబడ్డది మరి హైదర్ షోకట్ల భర్త ఇంటి ముంగల భార్య న్యాయ పోరాటానికి దిగింది ఇక భర్త ఇంటి ముంగల కొడుకుతోని కలిసి కూసున్నదుల్లా నాకు న్యాయం కావాలని చెప్పి మౌన దీక్ష చేపట్టింది అయితే కోడల్ని ఇంట్లోకి రానియకుండా అత్తమామలు గేటుకు తాళం వేసిండ్రట అయినా సరే ఇక కొడుకును పట్టుకొని ఇంటి ముంగలనే కూసున్నదుల్లా ఇక ఎంతసేపు కొడుకు నానా
అని చెప్పి గేటుని తట్టినా కూడా తండ్రి కనికరించలేదు. ఇక మళ్ళీ మీదికేంచి భార్య మీదికే కుక్కలు నిడిసబెట్టిండుగా కసాయి భర్త యుగేందరు. ఎవరికి చెప్పుకుంటావో చెప్పకపో అని చెప్పి అత్తమామలు కూడా వార్నింగ్ ఇచ్చిండ్రు పాపము. అయినా సరే ఏం బెదరకుంటా ఇక్కడికేంచి గదిలేదే లేదు నాకు న్యాయం జరిగేదాకా అని చెప్పి మొత్తం మీద గట్టిగానే కూర్చున్నది బాధిత మహిళ. చూడుండ్రు మీరే. అదే చూసినారులా ఎట్లున్నదో కథ. గిసొంటి కసాయోళ్ళు ఉండగానే మరి మస్తు మంది దాకా అన్యాయాలు జరుగుతున్నాయి. ఇక మరి ఇసుంటోళ్ళని ఏం చేస్తే మంచిగుంటది చెప్పుండ్రి. పబ్లిక్ అయితే ఈ ముచ్చట మీద మస్తుగా గరం అవుతున్నారు. ఇక గన్నిసార్ల నానా నానా అని చెప్పి కన్న కొడుకు గేటు ముంగలుంటే గుండె కూడా కొంచెం కనికరించలేదంటే ఎసొంటో నాన్న అలా చెప్పుండ్రి. గిసొంటి కసాయ అత్తమామలు ఉండగానే మస్తు మంది దాకా ఆడపొలగన్లకు అన్యాయం జరుగుతున్నది. ఈ ముచ్చట మీదనైతే మస్తు గరం అవుతున్నారు పబ్లిక్ అంతా. మేము గిట్లనే ఉంటుంది. అచ్చెన్నాయుడు మీద దాడి చేస్తాం, ఆయన మీద దాడి చేస్తాం, ఈయన మీద దాడి చేస్తాం, భౌతికంగా కొడతాం, మాట్లాడతాం. మేము గలీజ్ గాలవని చెప్తాందుకే చెప్పుకున్నట్టున్నది. చూడు రీ గాలిపంక పార్టీ వాళ్ళు అగో గట్లనే ఉన్నది. అంటే ఈ ఫోన్ ముచ్చట ఇట్లా వినాలి మీరు. నేను ఏమేం చేసినా అచ్చెన్నాయుడు మీద దాడి ఎట్లా చేపిస్తా, ఆ ఊర్లో ఏం చేసినా ఆడేం చేసినా ఎట్టెట్ట గెలిచినా ఓట్లలో గెలవాలంటే ఎన్ని అవుల చేతలు చేయాలి అనే దాని మీద ఫోన్ కాలే వచ్చింది అనుకో రాజురి మొత్తం మీద. ఇక చూడురి గాలిపంక పార్టీ నేతల అరాచకం ఎంత దరిద్రంగా ఉన్నదో ఒక్కపారి ఇంటే మీకు కూడా తెలుస్తుంది కదా. చూడురి ఏపీలా గీ గాలిపంక పార్టీ నేతలైతే మస్తుగా బరిదెగిస్తున్నారులా. ఎన్నికలలో గెలిచేందుకు ఏసొంటి పనులైనా సరే చేద్దామని పాల్పడుతూనే ఉన్నారు దిక్కుమాల పనులన్నిటికీ. ఇక కొత్తగా గాలిపంక పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసు ఆర్యో సంభాషణ ఒకటి హాట్ టాపిక్గా మారిందిలా. ఇప్పుడు టెక్కలి నియోజకవర్గ పంచాయతీ ఎన్నికల సమయంలో ఏసొంటి అరాచకాలకు పాల్పడ్డాడు ఆయననే స్వయంగా కార్యకర్తలకు చెప్పుకొచ్చిండు. ఈనుండ్రో త్యాపా ఆ సాకుతో నేను ఊరి మీద దాడి చేసి అతని మీద నామినేషన్ వేయించి నన్ను అచ్చెన్నాయుడు కొట్టాడని చెప్పి అచ్చెన్నాయుడికి జైల్లో పెట్టి తెలుగుదేశం క్యాడర్ అందరినీ కూడా వీధిలోకి రాకుండా చేసి అక్కడ సొంత బొమ్మాయిలు జెడ్పీటీసీని బయటకు వస్తే నీ అంత తెలుస్తామని చెప్పి రౌడీ షీట్ పెట్టి అరెస్ట్ చేయించి కోట బొమ్మాయిలు జెడ్పీటీసీ అభ్యర్థి పూజా సత్యకి ఆడికి లోపల పెట్టి తలుపులేసి బంధించి అదే చూసినారులా గదన్నట్టు కథ. టీడీపీ గెలుస్తుందనే సమాచారంతో టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు సొంత ఊరి మీద దాడి చేసినాం, స్కెచ్ చేసి మరీ అచ్చెన్నాయుడిని జైలుకు పంపించినాం. గంతేకాదు అచ్చెన్నాయుడు ఆయన సోదరుడు మీద రివర్స్ కేసులు పెట్టించినాం. ఇదంతా కూడా పక్క ప్లాన్ తోటే నడిచింది. ఒక వ్యూహంతోనే నిమ్మాడ పంచాయతీలా కింజరపు అన్నతోని నామినేషన్ వేయించినట్లు కార్యకర్తకు చెప్పుకొచ్చిండు. సంతబొమ్మాలి జెడ్పీటీసీ అభ్యర్థి మీద రౌడీ షీటు ఓపెన్ చేయించి కోటబొమ్మాలి నందిగామ జెడ్పీటీసీ అభ్యర్థులను బెదిరించి బయటకు రాకుండా నేను ఎసొంటి అరాచకాలు చేసినను మీకు ఎరికేనా అని చెప్పి ఆయననే స్వయంగా ఫోన్లా ఆయన చేసిన కథలన్నీ చెప్పుకొచ్చిండులా పూసగుచ్చినట్టు గీదన్నట్టు కథ. అలాగే టెక్కల్ జెడ్పీటీసీ అభ్యర్థి వీడికి బయట రాకుండా చేసి అలాగే నందిగామ కూడా అలాగే చేసి 4 ఎంపీపీలు 4 జెడ్పీటీసీలు 136 పంచాయతీల్లో 119 పంచాయతీలు కేవలం ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్లు ఆయన లోపలే స్కాడర్ అందరినీ రిగ్గింగ్ చేసేవాడి పోటీ చేయాలి లేదనుకుంటే కనబడకండి అనుకుంటే రౌడీజమే చేసాం. ఇప్పటికన్నా ఆయన జనాలకు అర్థమైందిలే ముచ్చటంతా. ఇక వీళ్ళు నమ్మినపోతే పుచ్చిపుర్రలాయే నమ్మి మోసపోయిన ఈ త్యాప చూపిస్తామని జనాలే అంటున్నారు. ఇక గాలిపంక పార్టీ నేతల ఆగడాలకు దువ్వాడ ఆడియో సంభాషణ నిదర్శనమని జనాలే చెప్పుకొస్తున్నారులా. అలాగనే దీనికి మేత దొరకలేకుండా వచ్చినా మరి ఎట్లా కూతబెడదామని వచ్చిందో కానీ అర్ధరాత్రి ఒక కర్ర చిరుత ఇంటి ముంగలికి వచ్చి ఇటు అటు అటు ఇటు వయ్యారంగా తిరుగుతుంది. వామ్మ తలుపులు పెట్టుకొని ఇంట్లో ఉన్నారు కాబట్టి నయమైంది కానీ పుసుకున్న తలుపు తీసే ఇంట్లోకి వచ్చేదే కదా. ఏంది పరిస్థితి చెప్పు. వాళ్ళైతే గజ్జును వణికిరా. ఇక సీసీ కెమెరాలు రికార్డ్ అయినట్టుంది. మరి అడవి జీవాలు ఏవిడికి తిరుగుతున్నాయా ఇటు మొక్కన ఇంట్లో పోయింటే అంటే ఏం అర్థం అయితే లేదులా. కావాలంటే చూడు కర్ర చిరుత ఎట్లుందో. ఆగో కర్రెగా పోతున్నది ఏంటిదా అని చూస్తే ఇక నల్ల చిరుత పులులా వాయమ్మనే. ఇక ఇండ్లకు కూడా గిట్లా వస్తున్నాయి అంటే ఎట్లా బతుకుడులా తలుపేసుకున్నారు కాబట్టి నయమైంది. ఇక లేకపోతే ఇంట్లోకి అందరు పానాలు తీసుడే కదా. వీటికి అడవిలో ఉండబుద్ధి అయితే లేదో మా అన్న కానీ గిట్లా ఇండ్లకు వచ్చి వాకిట్లలో తిరుగుతుందంటే ఏమంటారు చెప్పుర్రి. ఇక నల్లటి చిరుత భయం ఉందని కలిగించిందిలాగా అక్కడ అర్ధరాత్రి ఇంటి సమీపములా. ఇక ఇట్లా తిరిగింది అనుకో రాదు మొత్తం కల తిరిగింది నా ఇల్లే అన్నట్టు. ఇక సమయంలో ఓళ్ళని తలుపు తీసుంటే పరిస్థితి ఏంటిదో చెప్పుండ్రి. ఇక ఒళ్ళే గగురు పడుతున్నది అనుకో రాదుర్రి. తమిళనాడులున్న నీలగిరి ప్రాంతంలో జరిగింది. ఇక ఈ ముచ్చటకు సంబంధించిన వీడియో ఐఎస్ఎఫ్ అధికారి షేర్ చేసిండు. ఇక ఎవరైనా సరే మీ ఇంటిని గిట్లా సందర్శిస్తే ఎట్లా ఉంటుందో ఊహించుకోండి అని చెప్పి గిట్లా పెట్టిండుల్లా. నల్ల చిరుతలు ఎక్కడ కనిపిస్తున్నాయో తెలుసా అని ఇక గిట్లా క్యాప్షన్ కూడా ఇచ్చిండు అనుకో రాదుర్రి మొత్తం మీద.
చూడుండ్రు తేప వీడియో అయితే అది చూసినారులో ఎట్లా తిరుగుతున్నదో మొత్తం నా ఇల్లే నా ఆకిలి అన్నట్టు తిరుగుతున్నది కదా. ఇక బయటకు వచ్చుంటే కథ ఏంటిదో ఊహించుకుంటేనే మస్తు భయం అవుతున్నది. భద్రంగా ఉండుండ్రులో గడి దిక్కున్నోళ్ళంతా. ఈ నడుమ మన దిక్కు కూడా పూలులని ఎలుగు వంటలని ఏవో ఒకటి అత్తనే ఉన్నాయి. మరి అవి ఇట్లా అడవులో ఉండదిక్కు అయితే లేదో మరి ఏమో అర్థమైతలేదు కానీ మొత్తానికైతే ఇండ్ల మీద పడుతున్నాయి వీళ్ళు అడవి జీవులన్నీ. ఇక గివనంటి వాటి వాక్ బక్రీ టీ సమర్పించు మాస్మలన్న ముచ్చట పాడుపై రాజ్ నివాస్ కిలాచి మరియు మై డాక్టర్ స్పే చూస్తూనే ఉండేది. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ టీవీ 5 ఇగుంటా.